ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ శుక్రవారము. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 2వ వచనము నుండి 12వ వచనం వరకు. యజమానులు విశ్వాసులైనచో వారు తమ సోదరులేనని బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగా లాభము పొందువారు విశ్వాసులు తమ ప్రియ సోదరులు కనుక వారిని మరింత అధికముగా సేవింపవలెను. ఈ విషయములను నీవు తప్పక బోధించుచు హెచ్చరింపవలెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యథార్థ పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తి అయినా జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టి వానికి వాగ్వివాదములందు వాగ్యుద్ధములయందు అభిలాషముండు. వీని మూలముగా అసూయలు, కలహములు, దూషణలు, దుష్ట సందేహములు, సత్యధూరులు, బుద్ధిహీనులు అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీ వెంట తీసుకొని రాలేదు. మనము ఈ లోకములో నుండి నిష్క్రమించినప్పుడు ఏమీ వెంట తీసుకొని పోజాలము. కనుక మనకు అన్నవస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదము. కానీ ధనాకాంక్ష కలవారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరము మూర్ఖమగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అని వాని కొరకు నీవు ప్రయత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణమును అనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. ఆ తరువాత యేసు పట్టణములందు గ్రామములందు పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులు, అపవిత్రాత్మల నుండి, రోగముల నుండి స్వస్థతులైన కొందరు స్త్రీలు ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేనా మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్య యోహానమ్మ, సుజనమ్మ మరియు ఇతరులు తమ సొంత వనరుల నుండి వారి నిత్యవసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది స్త్రీలు వెంట ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.